నిర్గమకాండంలో మీరు సహజంగా చదివితే అర్థం కాని వాటిని కొన్నిటిని కూడా మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. నిర్గమకాండము అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది ఏంటి? మోషే. మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించడం, అది ప్రధానంగా మనందరికీ గుర్తొచ్చే అంశం. నిర్గమకాండంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి డిపార్చర్, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం, ఎడారిలో నడవడం. రెండవది ఏంటంటే దేవుడు తన బలీయమైన హస్తాలను ఉపయోగించి లేదా బలమును ఉపయోగించి ఐగుప్తు చెరలో ఉన్న బానిసల్లో ఉన్న ఇశ్రాయేలీయులను విడుదల కలిగించడం. మూడవది కలిగించిన వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ధర్మశాస్త్రమును, ఒక లా అంటే వాళ్ళు బ్రతకడానికి కావలసిన విధి విధానాలను ఇవ్వడం. ఈ 3 ప్రాముఖ్యమైనవిగా మనం ఆ నిర్గమకాండంలో చూడవచ్చు. అసలు నిర్గమకాండము అంటే దాని అర్థం ఏంటంటే, నిర్గమము అంటే ఏంటంటే నిష్క్రమించడం, వెళ్ళిపోవడం, వదిలి వెళ్ళిపోవడం. డిపార్చర్, ఉన్న స్థానమును వదిలి వేరొక చోటకి వెళ్ళడం, అది నిర్గమము. నిర్గమమును తెలియచేసే విషయమును తెలియచేసేది కాబట్టి ఆ సందర్భాన్నంతటిని నిర్గమ కాండము అన్నాం. ఆ తర్వాత ఈ ఎక్సోడస్ అనేది గ్రీక్ వర్డ్, దాని అర్థం ఏంటంటే ఎగ్జిట్ ఆర్ డిపార్చర్. నిర్గమకాండంలో మొత్తం 40 అధ్యాయాలు ఉన్నాయి, 40 చాప్టర్స్ ఉన్నాయి, 1213 వచనాలు ఉన్నాయి, 32,692 పదాలు నిర్గమకాండంలో వాడబడ్డాయి. ఇది జరిగిన సమయం ఏంటంటే ఆది కాండము అయిపోయిన తర్వాత 300 సంవత్సరాలకు ఇది జరిగింది. ఈ టైం గ్యాప్ సుమారుగా 300 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం అనుకోండి, 1440-45 ప్రాంతాల్లో జరిగిన మరి చారిత్రకమైన విషయంగా మనం గుర్తుంచుకోవచ్చు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరే సమయానికి ఒక రచయిత చెప్పిన ప్రకారం ఏంటంటే 6 లక్షల మంది, కొంతమంది ఏంటంటే 3 నుంచి 4 లక్షల మంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది 30 నుంచి 40 లక్షలు అంటారు. అంటే 3 లేదా 4 మిలియన్. 1 మిలియన్ అంటే 10 లక్షలు కదా, 3 మిలియన్లు అంటే 30 లక్షలు, 40 లక్షలు అంటారు. కొంతమంది 6 లక్షలు అంటారు. 6 లక్షల మంది పురుషులు లేదా 30 నుంచి 40 లక్షల మంది జనాభా. అంతమంది నిర్గమకాండములో ఐగుప్తు నుంచి బయలుదేరిన వారి సంఖ్య అనుకోండి రమారమి. ఆ తర్వాత ఒక్క రోజు రాత్రి జరిగిన సందర్భంతో ఐగుప్తు నుంచి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు మరుసటి రోజు, ఒక్క రోజు రాత్రి. కానీ వీళ్ళకి వాగ్దానం చేయబడిన భూభాగం వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. ఒక్కొక్క సందర్భంలో ఏదైనా విషయం జరగడానికి ఒక రాత్రి సరిపోవచ్చు, కానీ అది పూర్తవడానికి మాత్రం కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ప్రాముఖ్యమైన 9 సందర్భాలు ఉన్నాయి నిర్గమకాండంలో. దేవుడు ఇశ్రాయేలీయుల్ని పిలిచి తీసుకురావడానికి మోషేని ఎన్నుకోవడం, అది మనం 3 నుంచి 4 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆయన మండుచున్న పొదలో మోషేతో మాట్లాడడం, మోషే తిరిగి ఐగుప్తు రావడం, అక్కడి నుంచి ఈ సందర్భాన్ని అంతా మనం చూస్తాం. రెండవ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 10 తెగుళ్ళు. ఆ తర్వాత మూడవది మరి పాస్ ఓవర్, చివరి రోజున ఐగుప్తు దేశంలోని మొదటి సంతానము చనిపోవడానికి దేవుడు ఆజ్ఞనివ్వడం. నాలుగవది ఎర్ర సముద్రం విభాగింపబడడం. ఐదవది 10 ఆజ్ఞలు. ఆరవది ప్రత్యక్ష గుడారమును ఏ విధంగా నిర్మించాలి, దాని యొక్క కొలతలు, విషయాలన్నీ 24వ అధ్యాయం నిర్గమకాండంలో చూస్తాం. మరి ప్రత్యక్ష గుడారం కట్టబడడం, ప్రత్యక్ష గుడారం పూర్తి చేయబడడం, అంటే నగిషి పని అలా ఉండాలి ఇలా ఉండాలన్న విషయాలన్నీ మనం ఈ అధ్యాయాలన్నిటిలో చూస్తాం. దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయా సందర్భాల్లో దేవుడు వారితో ఉండి నడిపించిన తీరును మనం వీటిలో చూస్తాం. ప్రత్యేకించి మరి ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని యొక్క ప్రత్యక్షత రావడం, దానిలోనికి దేవుడు అగ్నిలాగా దిగి రావడాన్ని మనము నిర్గమకాండంలో చూస్తాం. అంటే దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను మనం నిర్గమకాండంలో నేర్చుకుంటాం. బైబిల్ మొత్తంలో దేవుడు సృష్టి క్రమము తర్వాత చేసిన రెండవ అతిపెద్ద కార్యం ఏంటో చెప్పండి? అది శిక్ష. దానికంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? విడుదల. శిక్షించడం దేవుడు చేసినప్పటికీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించడం. అవునా కదా? శిక్షించడం అందరూ శిక్షిస్తారు, కానీ ఆ శిక్షను మరి నేను అన్నడు చేయను అనుకుని దేవుడు విడుదల కలిగించడం, అది తెలియచేసేదే నిర్గమకాండం. దేవుడు ఏ విధంగా విడుదల చేస్తాడు, ఎటువంటి విషయాల నుంచి విడుదల చేస్తాడు, విడుదల చేయడానికి ఆయనకున్న సామర్థ్యం ఏంటి, ఈ విషయాలన్నీ మనం నిర్గమకాండంలో చూస్తాం. మీకు అసలు తెలుసా, బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకాలలో విడుదల గురించి ప్రాముఖ్యమైన సిద్ధాంతంగా, ప్రాముఖ్యమైన అంశంగా
ప్రధానంగా వ్రాయబడిన పుస్తకాలు ఏంటో తెలుసా మీకు? నిర్గమకాండము, ఎస్తేరు గ్రంథము, రూతు గ్రంథము, యెహోషువ గ్రంథము, ఆ తర్వాత ప్రకటన గ్రంథం. ఇవన్నీ మనకు, మనిషికి, ఒక దేశానికి, ఒక ప్రజకు, ఒక సంఘాన్ని ఆయన ఎంచుకున్న వారిని ఏ విధంగా విడుదల చేస్తారు అని చెప్పడానికి దేవుడు ఇచ్చిన మనకు రుజువులు అన్నమాట ఈ పుస్తకాలన్నీ. ప్రాముఖ్యంగా మనకు కనపడే ఎక్కడంటే నిర్గమకాండము, రూతు గ్రంథము, యెహోషువ, ప్రకటన గ్రంథాలు. ఈ 4 గ్రంథాల్లో మనకి ప్రత్యక్షంగా కనపడు. అలాగే ఎస్తేరులో కూడా మనం వాటిని బోయస్ ద్వారా జరిగిన కార్యాన్ని మనం చూసి నేర్చుకోవచ్చు. మరి నిర్గమకాండములో ఉన్న ప్రవచనాలు మనకి ఎక్కడా కనబడవు. నిర్గమకాండములో చాలా ప్రవచనాలు ఉన్నాయి. కేవలం ప్రవచనాలు దానియేలు, యెహెజ్కేలు, ప్రకటన గ్రంథంలో మాత్రమే కాకుండా నిర్గమకాండములో ఉన్న ప్రవచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిది ఏం చేస్తాడంటే, ఆయన ఇచ్చే ప్రవచనం ఏంటంటే, ఇదిగో నేను మిమ్మల్ని విడుదల చేయబోతూ ఉన్నాను అంటాడు. విడుదల చేస్తాడు కదా, ప్రవచనం ఇస్తాడు, అలాగే విడుదలను కలగజేస్తాడు. రెండవది ఏంటంటే పాస్ ఓవర్ గురించి, పస్కా బలి పశువుని గురించి ఆయన ముందే ఒక ప్రవచనాన్ని చెప్తాడు. ఆ ప్రవచనాన్ని ఎక్కడ నెరవేరుస్తాడు? దేవుడు సిలువలో నెరవేరుస్తాడు. ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని అందరూ నేను నడిపిస్తాను అన్నాడు. అలాగే వాళ్ళందరికీ ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నడిపించడం కూడా మనం చూస్తాం. ప్రవచనం అంటే కేవలము అన్య భాషలతో మాట్లాడి ఆ తర్వాత కలలు, దర్శనాలు, ఆయా విషయాలు వచ్చినప్పుడు దేవుడు ఇదిగో మీకు చేయబోతున్నాడని చెప్పితే అది మాత్రమే ప్రవచనం అనుకున్నట్లయితే మీ అంత అమాయకులు ఇంకొకరు లేరని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రవచనం అంటే కేవలము జరగబోయేది చెప్పడం మాత్రమే కాదు. అసలు ప్రవచన ఉద్దేశమే అది కాదు. ప్రవచనం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏం చేశాడు, ఎలా చేస్తాడు, ఏ విధంగా చేయగలడు, ఆ తర్వాత ఏం చేయబోతున్నాడు అనే ప్రాముఖ్యమైన సంగతులను తెలియచేసేది. ప్రవచనం అనేది దేవుడు మనందరికి ఇచ్చిన ఒక దీవెన, దేవుడు మనందరికి ఇచ్చిన ఒక ధైర్యము. దేవుని వాక్యము దేవుని ప్రవచనమే. ఈ రోజు నేను చెప్పే ప్రసంగం కూడా ప్రవచనంలో భాగమే. ప్రవచనం అంటే ఏంటో కాదు, దేవుడు ఎలా చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు, ఆయన ఎలా ఎటువంటి మనసును కలిగి ఉన్నాడని చెప్పడమే దేవుని వాక్యమే దేవుని ప్రవచనం. ప్రవచనం అంటే దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెప్పినా అది ప్రవచనంలో భాగమే. పాట కూడా ప్రవచనమే, ప్రసంగం కూడా ప్రవచనంలో భాగమే. అది మీరు తెలుసుకొని గ్రహించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నిర్గమకాండాన్ని మనం ఒక పుస్తకాన్ని 3 భాగాలుగా చేయొచ్చు. మొదటి భాగం ఏంటంటే 1వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు ఐగుప్తు నుంచి విడుదల కలిగించడానికి గురించి చెప్తాడు. ఆ తర్వాత 20వ అధ్యాయము నుంచి 31వ వచనం వరకు 2వ భాగము, దానిలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దశ దేశాలు ఇస్తాడు. 3వ భాగం ఏంటంటే 32వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు పీపుల్స్ రెస్పాన్స్, ఏ విధంగా వాళ్ళు దేవునితో ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారు, దేవుడు ఏం కోరుకున్నాడు, వీళ్ళు ఎలా ప్రవర్తించారు అనే విషయాలను మనం దాంట్లో చూస్తాం. నిర్గమకాండంలో ప్రధానంగా మొక్కలు చేసే పని దేవుడు ఎక్కువగా పెట్టుకున్నాడు. డివైడింగ్ ఫ్యాక్టర్ అంటాం దాన్ని. ఉదాహరణకి ఫరో ఏం చేద్దాం అనుకున్నాడంట, ఇశ్రాయేలీల బేబీస్ అందరినీ చంపేమన్నాడంట. ఎలా చంపమన్నాడు? ఖండించి చంపమన్నాడు. ఇశ్రాయేలీల పిల్లల్ని ఖండించి చంపమన్నాడు. అదొక విభాగించడం. ఐగుప్తీయులను ఇశ్రాయేలీలు విభాగింపబడి ఐగుప్తీయులు ఒక చోట, ఇశ్రాయేలీలు మరొక చోట జీవించడం. అంటే వాడి జనాంగం కూడా విడిపోయారు. ఒకే దేశంలో ఉన్న జనాంగం కూడా విడిపోయారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని విడగొట్టడం మొదటిది రాజు చేశాడు, రెండోది ప్రజలు చేశారు, మూడోది దేవుడు చేస్తున్నాడు ఎర్ర సముద్రాన్ని విడగొట్టడం ద్వారా. మరి ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధతను అపరిశుద్ధతను విభాగించడాన్ని మనం చూస్తాం. ఇది అన్యులు ఉండే ప్రదేశము, ఇది లేవీయులు చేసే ప్రదేశము, ఇది యాజకులు ఉండే ప్రదేశము, ఇది ప్రధాన యాజకుడు వెళ్లే అతి పరిశుద్ధ స్థలము. రెండిటికి మధ్యలో పెద్ద కట్టెను పెట్టాడు. అది కూడా విభాగించడమే. దేవుడు ఒక జనాంగమును ఎంచుకొని వర్షిప్ ప్యాటర్న్ ని, ఏ విధంగా ఆయన స్తుతించాలి, ఎటువంటి బలు ఇవ్వాలి, ఎలా ఆయనను స్తుతించాలి, ఎలా ఆయన వర్షిప్ చేయాలన్న విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఇశ్రాయేలీలను వారి చుట్టుపక్కల ఉన్న దేశాల వారన్నిటికీ భిన్నంగా విడగొట్టి ఒక ప్రత్యేకమైన జనాంగంగా చేయడం. దేవుడు ఈ విధంగా డివైడ్ చేస్తూ ఉన్నాడు నిర్గమకాండంలో. దేవుడు మనల్ని ఏ విధంగా డివైడ్ చేస్తూ ఉన్నాడు ఈ రోజు కూడా మనం ఈ పుస్తకంలో ముందుకు వెళ్ళినప్పుడు మీకు తెలియచేస్తాను. నిర్గమకాండము మనకు ఎలా పోలి ఉంది? నిర్గమకాండములో ఉన్న ఇశ్రాయేలీలతో మనల్ని పోల్చుకోవచ్చు. మనకి ఇశ్రాయేలీలకి పెద్ద తేడా ఏం లేదు, అవునా? మనం కష్టపడతాం, బాగా కష్టపడతాం, కానీ మన కష్టముతో పాటుగా ప్రభువా నాకు కష్టం ఉంది, నా కష్టంలోంచి దూరం చేయమని ప్రార్థన చేస్తాం. కానీ ప్రతిరోజు మరలా ఉదయాన్నే లేచి మరలా కష్టపడతాం. ఎవరన్నా మన మీద వచ్చి దాడి చేసి సర్దుకుంటాం. ప్రభువా నన్ను కాపాడు నాయనా, భయంలో బతుకుతాం. బలవంతులు మన మీద పడి లాక్కుంటే మనం ఏం చేస్తాం? దేవుడు వంక చుట్టం తప్ప మన దగ్గర ఏమీ
ఇశ్రాయేలీయులకు మనకు పెద్ద తేడా ఏం లేదు. అలాగే ఇశ్రాయేలీయులు విడిపించబడినప్పుడు మరి ఎంతో సంతోషంగా ఒక నాయకుడు వెనకాల నడుస్తాం. అలాగే ఇశ్రాయేలీయులు మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మాకు ఐగుప్తే బాగుంది, మేము కష్టపడినా ఐగుప్తే బాగుంది, మాకు తినటానికి మాంసం ఉండేది. రోజు దేవుడు తిండి పెట్టినా గానీ మనం దేవుడు చేసే కార్యములు గుర్తించలేని ఇశ్రాయేలీయుల్లో మనం కూడా, అంటే నిర్గమకాండంలో మనం కూడా ఇండైరెక్ట్ గా ఉన్నాం. నిర్గమకాండంలో ప్రజలు ఏ విధంగా ఐగుప్తు రాజుకు బానిసత్వం చేశారో, దేవుని ఎరగని ప్రజలుగా మనం ఒకప్పుడు పాపముకు ఊడిగం చేశాం. మనం కూడా పాపము కింద బానిసలుగా ఉన్నాం. దేవుడు మనల్ని రక్షించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు ఐగుప్తు ఇప్పుడు ప్రపంచాన్ని పోలి ఉంది. ఐగుప్తులో లేనిదంటే ఏమీ లేదంట. ఐగుప్తులో చదువు ఉంది, ఐగుప్తులో కన్స్ట్రక్షన్ ఉంది, పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టారు, పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టారు, పెద్ద పెద్ద సమాధులు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి, పెద్ద ఇళ్ళు ఉన్నాయి. బంగారము, ఐగుప్తులో బంగారం అత్యంత ప్రాముఖ్యమైన తెలుసా మీకు? వాళ్ళు వెళుతున్నప్పుడు, ఇశ్రాయేలు వెళుతున్నప్పుడు అనేక మంది వచ్చి ఏం చేశారంటే వాళ్ళకి బంగారం ఇచ్చారంట. ఆనాటి ఐగుప్తు ఈనాటి ప్రపంచాన్ని సూచిస్తూ ఉంది. ఇశ్రాయేలీలు ఏ విధంగా విడిపించబడ్డారో మనము కూడా పాపం నుంచి విడిపించబడ్డాం. ప్రభువుని నమ్మడం ద్వారా, యేసు నమ్మడం ద్వారా మనం కూడా విడిపించబడ్డాం. మరొకటి చూసినట్లయితే మరి ఆ రోజున ఫరోని ఇప్పుడు సాతానుతో మనం పోల్చి చూసుకోవచ్చు. ఫరో ఆ రోజున దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళకూడదంటాడు, మరి దేవుని దగ్గరికి వెళ్ళొద్దంటాడు, పూజ చేయడానికి ఒప్పుకోడు, బయటకు వెళ్ళడానికి ఒప్పుకోడు. ఎంతసేపు ఏం చేయాలి? నువ్వు పని చేయి, పని చేయి, పని చేయి, పని చేయి. సాతాను కూడా మనం ఏం చేస్తుంది? నువ్వు చాలా సంపాదించాలి, నీకు చాలా పేరు ప్రఖ్యాతులు కావాలి, నీ పిల్లలు చదువుకోవాలి, నువ్వు అందరికంటే ఉన్నతంగా కనబడాలి, నువ్వు కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు సంపాదించు, సంపాదించు, సంపాదించు. అంటే అప్పుడు ఫరో చేసిందే ఇప్పుడు సాతాను కూడా మన జీవితంలో చేస్తూ ఉంటాడు. అక్కడ మోషే ప్రజలను విడిపించడానికి మరి దేవుడు ఎంచుకున్నట్లే ఈ రోజున ప్రభువు పేరట, యేసు నామం పేరట మనమందరము విడిపించబడ్డాం. మొదటి ఎక్సోడస్, మొదటి నిర్గమము జరిగింది. ఇప్పుడు రెండో నిర్గమము జరగాలి. ఇప్పుడు మనం రెండో నిర్గమము కోసం వేచి ఉన్నాం. మొదటి నిర్గమము అయిపోయింది. మోషే నాయకత్వాన వారు ఆ రోజున ఐగుప్తు నుంచి వారికి వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్ళారు. ఈ రోజున మనము కూడా దేవుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ రెండవ నిర్గమంలో మన ప్రభువును, మన నాథుడును ఆయన వస్తే ఆయనతో పాటు మనం కూడా పరలోకం వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఆ నిర్గమము రెండవ నిర్గమాన్ని కూడా సూచిస్తూ. ఆది కాండానికి నిర్గమకాండానికి వ్యత్యాసాలు చూద్దాం. ఆది కాండంలో ఒక ఫ్యామిలీ స్టోరీ మనకు కనబడద్ది. అది నోహు కానివ్వండి, ప్రత్యేకించి అబ్రహాము కానివ్వండి. కానీ నిర్గమకాండంలో ఒక దేశం యొక్క చరిత్ర కనబడుతుంది. ఆది కాండంలో కొంతమంది, అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యోసేపు, ఇలా కొంతమంది వ్యక్తుల చరిత్ర మనం చూస్తాం. కొద్దిమంది చరిత్ర మాత్రమే మనం చూస్తాం. నిర్గమకాండము ఇశ్రాయేలు అనే దేశం యొక్క చరిత్ర. ఆది కాండములో కొంతమంది వ్యక్తుల చరిత్రను మనం చూస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల చరిత్రను మనం చూస్తాం. అదే ఇక్కడికి వచ్చేపాటికి మరి నిర్గమకాండంలో కొన్ని లక్షల మంది యొక్క చరిత్రను మనం చదువుతాం. అది కేవలం ఒకళ్ళు కాదు. చూడండి, ఐగుప్తులో 10 తెగుళ్ళ వల్ల ఎంతమంది సఫర్ అయ్యారు? కొన్ని లక్షల మంది. అలాగే ఇశ్రాయేలీలు విడిపించబడటం వలన ఐగుప్తు నుంచి మరి ఇశ్రాయేల్ దేశానికి ఎంతమంది వెళ్ళారు? అది కూడా కొన్ని లక్షలే. అంటే ఎటు చూసిన లక్షల గురించి మనం మాట్లాడుకుంటాం. మిలియన్స్ ఆఫ్ పీపుల్ we will see in the Exodus. ఆది కాండంలో ఏ విధంగా దేవుడు కొత్త జనాలని సృష్టించాడు, కొత్త జనాలు ఏ విధంగా వచ్చారు, కొత్త దేశాలు, కొత్త భాషలు ఏ విధంగా వచ్చినవి, ఏ విధంగా దేవుడు వారిని ఆదరించాడు, వారిని ఏ విధంగా గౌరవించాడు, ఏ విధంగా గౌరవింపబడ్డాడు అన్న విషయాలను మనం చూస్తే నిర్గమకాండంలో ఎంతసేపు భయాన్ని మనం చూస్తాం. నిర్గమకాండము మొదటి అధ్యాయంలోనే భయాన్ని మనం చూస్తాం. ఎక్కడ చూసినా భయం, ఏ మూల చూసినా ద్వేషాన్ని మనం చూస్తాం. ఆఫ్ కోర్స్ ఆది కాండంలో కూడా కొంతమంది చూసినా కానీ ప్రాముఖ్యంగా ఎక్కువ దేవుడు ఏ విధంగా దీవించాడన్న విషయాలను మనం చూస్తాం. కానీ నిర్గమకాండంలో ఎక్కువ ద్వేషాన్ని చూస్తాం, భయాన్ని మనం చూస్తాం. ఫరో రాజు దేవుని తెలుసుకున్నాడు, దేవుని యొక్క ఘనతను మనం చూస్తాం. యోసేపు వలన ఫరో ఈ యెహోవా దేవుణ్ణి పరిచయం చేసుకున్నాడు, తెలుసుకున్నాడు. కానీ నిర్గమకాండంలో వేరే ఫరో, అంటే అదే ఫరో అంటే ఐగుప్తు రాజుని ఎవరు కూర్చున్నా కానీ వాళ్ళని ఫరోనే అంటారు. అంటే మనం రాజు అని ఏ విధంగా మరి సినానమికల్గా జనరల్గా వాడతామో వాళ్ళకి ఫరో అంటే రాజు అన్నమాట. ఓకే, నిర్గమకాండంలో ఫరో దేవుణ్ణి
ఇక్కడ కూడా తెలుసుకోవడం చూస్తాం, కానీ వేరే విధంగా తెలుసుకుంటాడు. అక్కడేమో దీవించబడటం ద్వారా తెలుసుకుంటాడు, ఇక్కడ తెగులు ద్వారా ఫరో మరొక దేవుడు ఉన్నాడని తెలుసుకుంటాడు. విచిత్రం కదా. రాజులు వేరే, కానీ ఒక రాజేమో దేవుడు దీవిస్తే తెలుసుకున్నాడు, దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు గొప్పవాడు, వీళ్ళ దేవుడు గొప్పవాడని తెలుసుకున్నాడు. కానీ నిర్గమకాండంకి వచ్చేపాటికి ఈ ఇశ్రాయేలు దేవుణ్ణి బాధల వలన ఈ దేవుని యొక్క ఘనతను బలాన్ని తెలుసుకుంటాడు. కానీ ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఒక్కోసారి దీవించి పరీక్షిస్తాడు, ఒక్కోసారి కష్టాన్ని కలగజేసి పరీక్షిస్తాడు. ఆది కాండంలో మరి అబ్రహాము తన కుమారుణ్ణి బలివ్వడానికి వెళుతున్నప్పుడు దేవుడు పరీక్ష చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక గొర్రెనిస్తాడు. నిర్గమకాండంలో ఏం చేస్తాడంటే అలాగే ఇక్కడ గొర్రెనిచ్చి ఆ గొర్రెను వధించమంటాడు. అక్కడ వధించడానికి ఒక గొర్రెని సప్లై చేస్తాడు. గొర్రె పిల్లను వధించి మీరేం చేస్తాడు, ద్వారబంధాలకి రక్తం రాయమని చెప్తాడు. ఆది కాండంలో మరి ఆయన ప్రజలైన వారు మరి ఐగుప్తులోనికి రావడం గురించి, వారు ఏ విధంగా ఇక్కడ స్థిరపడ్డారో చెప్తాడు. ఇక్కడ నిర్గమకాండంలో వచ్చిన వీళ్ళు ఎలా బయటికి వెళ్ళారో చెప్తాడు. ఆది కాండంలో కనాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశంగా చెప్పబడింది. అయితే ఇప్పుడు వీళ్ళు నిర్గమకాండంలో అంటే అక్కడ ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు పాలు తేనెలు ప్రవహించే మరి కనాను దేశాన్ని అనుభవిస్తే, నిర్గమకాండం మొత్తం వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఎడారిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆది కాండంలో చివరగా యోసేపు మరి పాతిపెట్టడం గురించి మాట్లాడితే, దేవుడు ఇక్కడ నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారాన్ని ఇవ్వడం ద్వారా ప్రజలందరి మధ్యలోనికి ఆయన దిగి రావడం గురించి చెప్పబడింది. ఇట్లా విభిన్నమైన వాటిని మనం ఇక్కడ చూడవచ్చు. నిర్గమకాండము మొదటి అధ్యాయంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, అణిచివేత నుండి అవకాశం వరకు. మొదటి 7 వచనాలు చూసినట్లయితే, నిర్గమకాండము 1వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేరులేవనగా రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో, ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. 1-7 వచనాల్లో మనం ప్రాముఖ్యంగా చూస్తే, 1-7 వచనాల్లో యోసేపు ద్వారా వీళ్ళందరూ వచ్చిన సంతతి ఎంతమంది? 70 మంది. 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ మొదటి అధ్యాయంలో నుంచి నేను మీకు చెప్తాను. ఈ 70 మందిగా వచ్చిన వీరు ఇప్పుడు ఎంతమంది అయ్యారంట? వీళ్ళు ఒక కుటుంబంగా వచ్చారంట. ఇప్పుడు ఎలా అయ్యారంట? వీళ్ళు కుటుంబంగా వచ్చిన 70 మందిగా వచ్చిన వీళ్ళు ఒక జనాంగం అయ్యారంట. దేవుడు ఏదన్నా దీవించడం మొదలు పెడితేనండి 70 మంది సుమారుగా 30-40 లక్షల మంది అయ్యారు. మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీల గురించి ఆది కాండంలో ఒక కుటుంబంగా వ్రాయబడింది. ఇజ్రాయేలు ఒక దేశంగా చెప్పబడిన మొట్టమొదటి పుస్తకం కానీ అధ్యాయం కానీ వచనం కానీ చూసినట్లయితే నిర్గమకాండము మొదటి అధ్యాయంలో మనం చూస్తాం 70 మందిగా వచ్చిన ఈ ప్రజలు ఒక జనాంగముగా అయ్యారని. ఎవరు చెప్తున్నారు? ఇది ఐగుప్తు రాజు చెప్తుంది. దేవుడు మనల్ని దీవించడం మొదలు పెడితేనండి మన శత్రువు కూడా దాన్ని చూసి గ్రహిస్తాడు. ఒక్కోసారి మనం అంటే గిట్టని వాళ్ళ నోటిలో నుంచి, మనం అంటే గిట్టని వాళ్ళ చేతల్లో నుంచి మన దేవుని యొక్క గొప్పతనాన్ని మనం వినొచ్చు. ఈ 30-40 లక్షల మంది అయ్యారు కాబట్టి వీళ్ళందరిని చూసి ఫరో ఏమనుకున్నాడంట, వామ్మో, మన బలము కంటే వీరి బలము ఎక్కువగా ఉంది. ఏ విషయంలో ఎక్కువగా ఉంది? జనాభా విషయంలో ఎక్కువగా ఉంది. వారు ఎక్కువ మంది అయ్యారు. వారిలో పని చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, వారిలో యవ్వనస్తులు ఉన్నారు, వారిలో బలం కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ తిరగబడితే ఏమవుతుందో అన్న భయం ఐగుప్తు రాజులో మొదలైంది.
అతడు తన జనులతో చెప్పాడంట, మనకంటే విస్తారంగా బలిష్టంగా ఉన్నారు, కాబట్టి మనం ఏం చేయాలి? 10వ మనం, వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగింతము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంతమంది బలం ఉంది, ఇంతమంది పని చేసేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ వెళ్ళిపోతే మన యొక్క కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు ఏమవుతాయి? మన ఇళ్ళలో పని చేసేవాళ్ళు ఏమవుతారు? మన పొలాల్లో పని చేసేవాళ్ళు ఏమవుతారు? ఈ ఇళ్ళు లేకపోతే మనం ఏమైపోతాం? మనకి ఇళ్ళు కావాలి. అంత మాత్రమే కాదు, వీళ్ళతో మనం పని చేయించుకోవాలి, వాళ్ళు ఎప్పుడు మనం తొక్కాలి, ఎప్పుడు వాళ్ళని మనం అణిచేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా మన శత్రువులు వచ్చి వీళ్ళని తోడు చేసుకుని మన మీద యుద్ధం చేస్తే మన దేశం పోతుంది, మనం పోతాం, మన పిల్లలు పోతారు, మన ఆస్తులు పోతాయి, మన రాజ్యం, మన స్వాతంత్రం పోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? మనం అణిచివేయాలి. మొట్టమొదటి విషయం, రెసిలియన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఆపరేషన్. అణిచివేతను ఎదుర్కొనగలిగిన దృఢత్వం. ఈ రోజున ప్రపంచంలో ఉన్న బానిసత్వాలు పలు రకాలు. అది సెక్స్ ట్రేడ్లో కావచ్చు, కాఫీ గింజల విషయంలోనే కావచ్చు, మరి ఏ విషయంలోనే కావచ్చు, ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనము కూడా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట అణిచివేతకు గురవుతాం. మనము ప్రభుత్వం వల్ల అణిచివేతకు గురవ్వచ్చు, మనతో ఉన్న ప్రజల వల్ల అణిచివేతకు గురవ్వచ్చు, మన స్నేహితుల వలన, మన కంపెనీ వలన, మనం ఉన్న ప్రాంతం వలన, లోకల్గా ఉన్న లీడర్ల వలన ఎక్కడో చోట మన అణిచివేతకు గురి కాబడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఈ అణిచివేతలు ఎన్ని రకాలుగా ఉండినప్పుడండి, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మనతో ఉన్నవారు, మనం నమ్మిన వారు, మనతో కలిసి ప్రయాణం చేస్తున్నవారు, మనతో కలిసి ఉద్యోగాలు చేస్తున్నవారు, మనతో కలిసి మరి స్నేహంగా ఉన్నవారు, మన ఇంట్లో వారు మనల్ని అణిచివేసినప్పుడు ఆ బాధ ఉంది చూసారా, గుండెల్లో గుణపం పెట్టి గుచ్చినట్లుగా ఉంటుంది. అయితే మనం నీరస పడిపోనక్కర్లా. కారణం ఏంటంటే, మనం అణిచివేతకు గురి అవుతున్నా కానీ దృఢత్వం కలిగి, ధైర్యం కలిగి ఉందా? దేన్ని బట్టి? మన శక్తిని బట్టి మాత్రమే కాదు, మన యుక్తిని బట్టి మాత్రమే కాదు, మనం భరించగలమన్న విషయం బట్టి మాత్రమే కాదు, కానీ మనకు దేవుడు ఒక రోజున ఈ అణిచివేత నుంచి విడుదల చేయగలడు అన్న ధైర్యమును బట్టి. హల్లెలూయా. అణిచివేతకు గురి కాబడుతున్న ఏ జనాంగమైన, ఏ ప్రజలైనా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఈరోజు మాటలు వింటున్న మీలో ఎవరు ఉండినప్పటికీ దేవుడు ఆ అణిచివేత నుంచి మరి మీకు స్వాతంత్రమును, విడుదలను కలగజేసేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ అణిచివేతకు గురి చేయడానికంటండి ఫరో రాజు ఒక పద్ధతిని ఎంచుకున్నాడు. 11వ కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించి అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామశేషను పట్టణములను కట్టిరి. ఇది చూడండి, వాళ్ళని బానిసలుగా చేసి వాళ్ళతో పట్టణాలు కట్టిస్తున్నారంట. కట్టించారు. 2 పట్టణాలు, రామశేషు, పీతము, 2 పట్టణాలు. దేనికి కట్టించారంటే, ఎవరు అధికంగా పండించిన పంటలు మరలా వీళ్ళే. ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసి పండించిన పంటలు విపరీతంగా పండడం వల్ల ఆ పంటను దాచుకోవడానికి సరిపోక 2 పట్టణాలను కట్టించారంట వీళ్ళతో. దేవుడు బానిసలైనా కానీ ఇశ్రాయేలీలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళతో ఉన్నారంట. ఏ పంట వేస్తే ఆ పంట, ఏ పని చేస్తే ఆ పని, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ తండగా జనాభాలు పెంచడం మాత్రమే కాదు, కానీ దేవుడు వాళ్ళు ఏం చేసినా దాన్ని దీవించడం, ఆశీర్వదించాడు. ఒక పక్కన మనం అణిచివేతకు గురి కాబడుతున్నా కానీ దేవుడు మరొక పక్కన ఆశీర్వాదం ఉందని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని సందర్భాల్లో మనకు అది కనపడదు. మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే, మన కష్టము మన చుట్టుపక్కల ఉన్న దీవెనలను కనపడకుండా కమ్మేస్తుంది. మనం ఉన్న కష్టము, మనం పడుతున్న శ్రమ మన చుట్టుపక్కల ఉన్న దేవుడు అమర్చిన వాటిని కనపడకుండా, మన కష్టము మన కళ్ళకు మేరలు తెరలో కట్టి అది ఎప్పుడు హైడ్ చేస్తూ ఉంటుంది. మీరేం చేయాలో తెలుసా? ఆ కష్టములో నుంచి కొంచెం పక్కకు జరి, ఆ శ్రమలో నుంచి కొంచెం పక్కకు వెళ్ళి, దేవుడు మన అణచివేతకు మాత్రమే కాదు గురి చేసేది, మన చుట్టూ మన గ్రహించలేని దీవెనలు కూడా ఉంచాడని వాటిని చూసినప్పుడు మనకు మరింత బలం కలుగుతుంది. హల్లెలూయా. కేవలం మీ కష్టము, మీ అనారోగ్యము, మీకున్న శ్రమల్లోనే మీరు ఉండిపోయి బాధలు పడబోకండి. దేవుడు మీకు తెలియకుండా చేస్తున్న కార్యములను చూసి గ్రహింపు కలిగి వాటిని బట్టి మీరు మరింతగా మరి ఎంకరేజ్ చేయబడాలని కోరుకుంటూ ఉన్నాను. చూడండి, ఆ తర్వాత 12వ అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడ్డారంట.
దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళని దీవిస్తూ ఉన్నాడు. వీళ్ళు జనాభా పెరుగుతున్నారు. వీళ్ళు ఏం చేస్తే ఈ వృద్ధి చెందుతూ ఉన్నాయి. కానీ ఐగుప్తీయులు వీళ్ళని చూసి ఏం చేశారంట? వీళ్ళు ఏం చేసినా వీళ్ళు నాశనం అయిపోవట్లేదు, వీళ్ళు ఏం చేసినా వీళ్ళు జనాభా తగ్గట్లేదు, పెరిగిపోతున్నారని వాళ్ళని చూసి అసహ్యం పడ్డారు. గుర్తుపెట్టుకోండి, దేవుడి దీవెన మనకి దీవెనే కానీ పక్కన వాళ్ళకి మాత్రం అసహ్యంగానే ఉంటది. వాళ్ళు ఓర్చుకోలేరు. ఎందుకు ఓర్చుకోలేరు? వాళ్ళకి నచ్చదు. గుర్తుపెట్టుకోండి, మీ దీవెనను చూసి పక్కన వాళ్ళు ఓర్వట్లేదు అంటే దేవుడి దగ్గర నుంచే వచ్చే దీవెనే. 13వ వచనం, ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకోవడం మొదలుపెట్టారు. 14లో మనం చూస్తాం, వారు ఇశ్రాయేలు చేత చేయించుకుని ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించరి. ఒక పక్కనేమో దేవుని యొక్క దీవెన, మరొక పక్కనేమో సాతాను వారి మీద ఒక ఫరో ద్వారా లేదు ఐగుప్తీయుల ద్వారా వారిని విసిగించడం మొదలుపెట్టారు. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అను హిబ్రీయుల మంత్రసానులతో మాట్లాడాడండి. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడుదైన ఎడల దానిని బ్రతకనీయుడని వారితో చెప్పారు. 17వ వచనం చూడండి, అత్యంత అద్భుతమైన వచనం ఇది. 17వ వచనంలో మనం చూస్తాం, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకని ఇచ్చారా. రెండో విషయం చెప్తాను చూడండి, సత్యమైన దానిని చేయడానికి ధైర్యం కావాలి. విచిత్రం, ఇక్కడ ఫరోకి పేరు లేదు. ఫరో అనేది బిరుదే, రాజు అన్న మాట. అది తక్కువ బలహీనులైన వారు ఇళ్లలో పనిచేసే మంత్రసానులకి పేర్లు పెట్టాడు దేవుడు. అక్కడ చూడండి, హెబ్రీ మంత్రసానులు ఇద్దరిని పిలిపించాడంట రాజుగారు. పిలిపించి ఏం చెప్పాడంటే, ఇది వీళ్ళు జనాభా పెరిగిపోతున్నారు, మగపిల్లలు అయితే వాళ్ళని ఏం చేయాలంటే పురిటిలోనే కాన్పులోనే వాళ్ళని చంపన్నారు. ఇద్దరు ఆడవాళ్ళు దానికి అడ్డం తిరిగారు. ఇద్దరు ఆడవాళ్ళు 40 లక్షల మంది చేయలేని పని, రాజు సైన్యము చేయలేని పని ఇద్దరు మంత్రసానులు చేశారండి. సత్యం కొరకు ధైర్యంగా నిలబడటం అంటే అదే. ఏమన్నారు? మేము చేయం. సారీ కింగ్, వీ క్యాన్ డూ ఇట్. ఎందుకంటే మాలో దేవుని భయము ఉంది, మేము చేయం. వారి మీద వ్యక్తిగత ప్రమాదం ఉండినప్పటికీ, వారు కుటుంబాలు నశించిపోతారని తెలిసినప్పటికీ, రాజుకు కోపం వస్తే వాళ్ళని నిలువుగా నుంచోబెట్టి వాళ్ళ కుటుంబాలను నరుకుతాడని తెలిసినా కానీ, మరణశిక్ష విధిస్తాడని తెలిసినా కానీ, నైతికంగా తప్పుడు పని చేయడానికి ఒప్పుకొనకుండా ధైర్యంగా నిలబడని ఇద్దరు స్త్రీ. ఏం చెప్పాల రాజుకి? మేము చేయం అన్నారు, అంతే. వాళ్ళు చేయలే, ఆ పని చేయలేదు. వాళ్ళు వెళ్ళి పురుళ్ళు పోశారు కానీ మగపిల్లల్ని చంపలేదు. ఇద్దరు స్త్రీలను చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు గొప్పగా సత్యము కోసం నిలబడి శిశువును చంపడానికి ఫరోను సైతము ఎదిరించిన గొప్ప దీశాలులు వాళ్ళు. అటువంటి తల్లులను బట్టి ఈరోజు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఫరో ఏమో వాళ్ళని చంపమని చెప్తూ ఉన్నాడంట, కానీ దేవుడు ఫరోతో మాట్లాడలా. ఫరో హృదయంలో ఉన్న భయము కంటే మంత్రసానుల హృదయాల్లో కూడా ఒక భయం ఉందంట. ఆ భయము దేవుని భయం అంట. ఫరో ఏమో ప్రజలను చూసి భయపడితే వీళ్ళిద్దరు ఎవరిని చూసి భయపడ్డారు? దేవుని చూసి భయపడ్డారు. ఫరో భయము ప్రజలని బానిసత్వంలోనికి నడిపించింది, కానీ మంత్రసానుల దేవుని మీద ఉన్న భయము మగపిల్లల చావు నుంచి కాపాడేది. రెండు భయాలే. మూడో విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఇట్స్ గాడ్స్ ప్రావిడెన్స్. దేవుడు ఏ విధంగా వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు ఏ విధంగా సప్లై చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పంటలు పండుతున్నాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ చక్కగా ఇటుకలు చేసి మరి సిటీలు కడుతూ ఉన్నారు. అదేవిధంగా మంత్రసానుల ద్వారా వాళ్ళ పిల్లలను కాపాడుతున్నారు. దేవుని యొక్క కాపుదల, దేవుడు ఏ విధంగా వారిని నడిపించాడో మనం ఇక్కడ చూస్తున్నాం. మూడో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం అణిచివేతకు గురి అవుతున్నా దేవుడు దలిచినట్లయితే, దేవుడు మనకివ్వదలిచినట్లయితే ఏ ఒక్క నరుడు చివరికి రాజు కూడా అడ్డుపడలేడు. దేవుడు వాడితో ఉన్నాడు అనడానికి ఇది గొప్ప నిదర్శనం. అత్యంత ప్రాముఖ్యమైనది మరొక విషయం ఏంటంటే, జీవితం యొక్క విలువ మంత్రసానులకు తెలిసినట్లుగా ఫరో రాజుకు తెలియకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ద వాల్యూ ఆఫ్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనము కూడా ఏం చేయాలి తెలుసా? అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించడం ద్వారా, స్వార్థను ప్రకటించడం ద్వారా మనకు కూడా ఆ విలువ తెలియాలండి. ఆత్మల పట్ల ఉన్న విలువ మనకి తెలియాలి. కేవలము మనిషి బ్రతికున్నప్పుడు ఆ బ్రతుకు విలువ మాత్రమే కాదు, ఈ మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడో అన్న విలువ కూడా మనకు ఉండాలి.
ఆ భారం మనకు ఉండాలి. నేను మిమ్మల్ని సింపుల్గా ఒకే ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఈ రోజున మీరు పనిచేసే స్థానాల్లో ఎంతమంది దేవుని తెలుసుకున్నారు? తెలుసుకోకపోతే మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏమండి, పక్కనే ఇక్కడ మందిరం ఉంది, ఆ మందిరానికి వెళ్ళడానికి ఎప్పుడైనా ఒక మారని చెప్పారా? కష్టంలో ఉన్న వ్యక్తికి, ఏమండి ఇది చదువుకోండి, ఈ కరపత్రిక తీసుకోండి, పలానా పాస్టర్ గారు ఉన్నారు, పలానా దేవుడు ఉన్నాడు, స్వార్థ చెప్పడం, ఇట్లాంటి విషయాలను ఎప్పుడైనా చేశారా? ఎంతసేపు మన పనులే మనకి. మీ నైతిక విలువ, మీరు విశ్వాసిగా మీ విలువ, మీ పని మీరు చేయండి. మంత్రసానులు చేసినట్లుగా ద వాల్యూ ఆఫ్ లైఫ్ యూ షుడ్ నో. ఈ జీవితం యొక్క విలువ మీరు తెలుసుకోవాలి. ఈ జీవితం యొక్క విలువను ప్రజలకు మీరు తెలియపరచాలి. అత్యంత ప్రాముఖ్యమైనది ఇది కూడా, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫియర్ అండ్ ప్రిజుడైస్. ఒక వ్యక్తి యొక్క గర్వము, భయము ఎంత నాశనానికి తీసుకువెళతాయో కూడా ఇక్కడ మనం ఈ మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు. భయము, పక్షపాతం ఉండినప్పుడు మనం మనిషి ఏ విధంగా రాక్షసుడు అవుతాడు, ఎట్లా విచక్షణను కోల్పోతాడు. మీకు భయం వచ్చినప్పుడు, మీకు కోపం వచ్చినప్పుడు, మీరు పక్షపాత ధోరణితో ఎటువంటి విచక్షణ లేని పనులు చేస్తూ ఉన్నారు. కొంతమందికి కోపం వస్తే రాక్షసుల్లాగా, జంతువుల్లాగా మారుతారు. మనుషుల్ని కొడతారు, పక్కన వాళ్ళని కొడతారు, లేదు వస్తువులు పగలగొడతారు, పక్కన వాళ్ళని నిందిస్తారు, లేదు వాళ్ళని వాళ్ళు నిందించుకుంటారు. కొంతమంది వాళ్ళని వాళ్ళు మరి హామ్ చేసుకుంటారు, పొడుచుకుంటారు, కొరుక్కుంటారు, వాళ్ళ తలలు తీసుకెళ్ళి గోడ కొట్టుకుంటారు. ఈ పిచ్చి పనులను చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆవేశము మితిమీరిపోయింది, వాళ్ళకి భయము మితిమీరిపోయింది, పక్షపాతము మితిమీరిపోయి పక్కన వాళ్ళని ఏదో ఒక చేసే ప్రయత్నం. ఇవన్నీ మీరు గ్రహించుకోవాల్సిందిగా మనవి చేస్తాను. మనము కొన్ని మోరల్ వాల్యూస్ని పాటించాలి. మొదటి అధ్యాయం మనకి నేర్పించే విషయం ఏంటో తెలుసా? 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, ఫరో ద్వారా ఒక వ్యక్తి విచక్షణ కోల్పోతే ఏ విధంగా చేస్తాడు అన్నట్లయితే, రెండవది ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా కాపాడాడో ఆ విషయం ద్వారా దేవుడు మనకి నేర్పుతూ ఉన్నాడు. అణిచివేతకు గురి అయ్యే వారితో నేను ఉన్నాను, బానిసలుగా ట్రీట్ చేయబడే వారితో నేను ఉన్నాను. ఈ దేవుడే దీనులను రక్షించడానికి వచ్చే దేవుడు కదండి. యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని ప్రభువు వారు ఆ రోజున సునగోగులు ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు ఏం చెప్పాడు? ఇదిగో దీనులకు సువార్తను ప్రకటించడానికి, దరిద్రులను కాపాడడానికి, అనారోగ్యంతో ఉన్నవాడిని, లేదు చనిపోయిన వాడిని లేపడానికి ఆయన చదువుకుంటే వెళ్ళలేదు. ఈ దేవుడే బానిసలుగా ఉన్న, పాపంలో బానిసలుగా ఉన్న మనల్ని చూసి మన దగ్గరకు వచ్చాడు. కష్టంలో బానిసలుగా ఉన్న మనల్ని ఆయన విడిపించడానికి మన దగ్గరకు వచ్చాడు. అయితే మనం చేయవలసింది ఏంటో తెలుసా? మనం అణిచివేతకు గురి అవుతున్న ధైర్యం కలిగి ఉండండి, నీతికి నిజాయితీకి నిలబడండి, ఈ దేవుని కొరకు పాటుపడండి, దేవుడు మీకు చేసిన కార్యములను ధైర్యంగా బయట ప్రకటించండి. అలా చేసినట్లయితే దేవుడు అప్పుడు మీకు మరింతగా ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో ఎలా విడుదల కలగ చేయాలో అలా విడుదల కలగ చేసేవాడు అన్నాడు. మనకు కూడా ఒక రక్షకుడిని పంపించాడని జ్ఞాపకం చేసుకోండి. యేసు మనల్ని రక్షకుడిగా పంపించి మనకు విడుదల కలగజేసిన ఈ దేవుడు మనకుండగా, మీరు ఎట్టి పరిస్థితులను, ఏ విషయంలోనూ మీరు అణిచివేతకు గురి కాబడనక్కర్లేదు. మీరు నిష్టగా నిలబడి ఉండండి, నీతికి నిజాయితీకి నిలబడి ఉండండి. ఈ దేవుడు సత్యవంతుడు కాబట్టి సత్యం పక్షాన మీరు నిలబడండి. మిమ్మల్ని మీరు ఏ పరిస్థితుల్లోనూ ఎవరికి అమ్ముకొనవద్దు, సాతానికి మీరు లోబడవద్దు. మరి క్షణిక ఆవేశంతోనూ, క్షణికమైన సుఖాల కోసము మీరు మీ భక్తిని, మీ వ్యక్తిత్వాన్ని, మీ కుటుంబాన్ని ఎక్కడా మీరు తాకట్టు పెట్టవద్దు. అదే ప్రభువారు మన దగ్గర నుంచి ఆశిస్తోంది, ఎదురు చూస్తాం. ఆ విధంగా చేయు మీ అందరి మీద ప్రభు ఎల్లప్పుడు, ఎల్లకాలము, సదాకాలము మిమ్మల్ని తోడుగుంచి నడిపించడం మాత్రమే కాక, మీరు అణిచివేతకు గురి కాబడుతున్న ప్రతి మారు ఆయన మీ దగ్గరకు రక్షకుని వలె వచ్చి మిమ్మల్ని రక్షించారు.